హర్రర్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది అదా శర్మ. హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి సినిమాల్లో తలుక్కుమని మెరిసింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. ద కేరళ స్టోరీ, బస్తర్, ద నక్సల్ స్టోరీ వంటి వైవిధ్య చిత్రాల్లో నటించి సెన్సేషనల్ నటిగా మారింది. వివాదాస్పద సినిమాలో నటించిన అదాను చాలా మంది తిట్టిపోస్తున్నారు. తాజాగా ఆమె సినిమాల గురించి, ట్రోలింగ్ గురించి పెదవి విప్పింది. అదా శర్మ మాట్లాడుతూ, బస్తర్ మూవీ డైరెక్టర్ నన్ను ఒక సున్నితమైన అమ్మాయిగా భావించొద్దన్నాడు. అడవుల్లో తిరిగే మనిషిగా కనిపించాలన్నాడు. అబ్బాయి ఎలా తుపాకీలు పట్టుకుని తిరుగుతాడో, అతడికి ఎలా కండలుంటాయో అలా కనిపించాలన్నాడు. నిజానికి సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో నేను లేను. ఆ ఫోటోలో అడవులు, దానిపై బస్తర్ అన్న టైటిల్ మాత్రమే ఉంది. అయినా సరే ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారంటూ రకరకాలుగా విమర్శించారు. సినిమా రిలీజ్ కాకముందే ఇంత ట్రోలింగ్ గా అనిపించింది. అప్పుడు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సినిమా చూడక ముందే విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం. ఏది పడితే అది కామెంట్స్ చేసే హక్కు మీకు ఉన్నట్లే నచ్చిన సినిమాలు తీసే హక్కు మాకు ఉంది. కొందరైతే నేను ఏ పోస్ట్ పెట్టినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వేసానికి కామెంట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా అదా శర్మ ప్రధాన పాత్రలు నటించిన బస్తర్ మార్చి 15న విడుదలైంది. కానీ పెద్దగా వసూలు రాబట్టలేకపోయింది.